హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ 'ప్రాణసఖి' 6th పార్ట్. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కాల్సం ఎందుకు, కథ ఏంటో చూద్దాం. 'ప్రాణసఖి' 6th పార్ట్. నీకు బాధ అంటే ఏంటో కూడా తెలుసా? నీలాంటి దానికి కూడా కన్నీళ్లు వస్తాయా అని ఆశ్చర్యంగా ఉంది. మిస్టర్ రిషి అంటూ కోపంగా లేచింది అవని. రిషి దగ్గరకు వచ్చి, యాస్ మిసెస్ రిషి అన్నాడు. ఏంటి ఎగతాళిగా ఉందా? నేను మిసెస్ రిషి ఏంటి? నీ మెడలో తాళి కట్టింది రిషినే కదా. అప్పుడు నువ్వు మిసెస్ రిషివి కాక మిసెస్ కౌశల్ అవుతావా అని వెటకారంగా అన్నాడు. మిసెస్ కౌశల్ అని అయి ఉంటే ఎంత బాగుండేదో అని అన్నది. అవునవును, చాలా బాగుండేది. కానీ ఏం చేస్తాం, దేవుడు ఏమి రాస్తే అదే జరుగుతుంది కదా. దేవుడు నా రాత బాగానే రాశాడు, కానీ మధ్యలో ఒక రాక్షసుడు వచ్చి నా తలరాత మార్చాడు. నువ్వు జీవితాంతం ఈ రాక్షసుడి భార్యగానే బతకాలి. నా కోసం మా వాళ్ళు వెతుకుతూ ఉంటారు. నేను ఎక్కడున్నానో తెలుసుకొని వస్తారు. వాళ్ళు రాగానే నీ తాళి నీ మొహాన్ని కొట్టి వెళ్తాను. ఈలోపు నేనేం చేశాను చెప్పలేకపోతే తర్వాత నువ్వు చెప్దామన్నా నేను ఉండను. ఏదో ఏడుస్తున్నావని జాలిపడితే నీ బుద్ధి బయట పెట్టావు కదా. బుద్ధి గిద్ది అన్నావంటేనా మర్యాదగా ఉండదు, జాగ్రత్త అని వేలు చూపించింది అవును. ఏం చేస్తావే అంటూ వేలు పట్టుకున్నాడు. ఏయ్ వదులు అన్నది. ఏదో మర్యాదగా ఉండదు అన్నావు కదా, ఏంటో చూద్దామని. మరి నువ్వు ప్రవర్తించే తీరు అలా ఉంది. నిన్నటి నుంచి చూస్తున్నాను. నీకు అసలు ఆడవాళ్ళంటే మర్యాద లేదు. నాకు మర్యాద లేదని నువ్వంటే సరిపోదు. ఇక్కడ నీ వల్ల నేనే కదా బాధపడుతుంది. నేను కాక ఇంకెవరు ఉంటారు? నీకే మరి బాధలు, ఇంకెవరు ఉండవు కదా. నా వల్ల మీకు కలిగిన బాధ చెప్తే కదా తెలిసేది. నువ్వేం చేసావో నీ నోటితో చెప్పేదాకా నేనేమీ చెప్పను. రిషి మాటలకు అవనికి కోపం వచ్చి, అసలు నేనేమైనా చేస్తేనే కదా చెప్పడానికి, నువ్వు ఇది అంతా కావాలనే చేస్తున్నావు అని రిషికి కోపం వచ్చేలా మాట్లాడింది అవని. అవని కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు ఇప్పటికీ నిజం చెప్పటం లేదంటే నువ్వెంత నెరజానువో అర్థమవుతుంది. ఓ నాయనో, ఈయనెక్కడ నాకు తగిలాడరా బాబు. నేనేమీ చేయలేదు మొర్రో అంటే నువ్వు నిజం చెప్పటం లేదంటున్నారు. నేనేమీ చెప్పాలి అని తల పట్టుకొని కూర్చుంది. అవని చేసే యాక్షన్ చూసేసరికి కోపం వచ్చి, 2 నిండు ప్రాణాలు తీసి ఇలా ఏమీ తెలియనట్లు యాక్షన్ చేయటం నీకే సాధ్యం. నువ్వు ఎలాంటి దానివో తెలుసు కాబట్టి నీతో ఇంత రాక్షసంగా ఉంటున్నాను. నీలాంటి దానితో ఇలా ఉండటమే కరెక్ట్. ఏమీ తెలియనట్లు ఏం బిల్డప్ ఇస్తున్నావే. నీ నోటితో నీ తప్పు ఒప్పుకుంటే నిన్ను పోలీసులకు అప్పగిస్తానని తెలిసి ఏమీ తెలియనట్లు నాటకం ఆడుతున్నావు. ఆ మాత్రం తెలుసుకోలేనా? రిషి 2 ప్రాణాలు తీసావని అనగానే అవని షాక్ అయింది. తర్వాత రిషి అన్నది ఏమీ వినిపించటం లేదు. అవని ఏం మాట్లాడకుండా నిలబడేసరికి, ఏంటి నీ గురించి నిజం చెప్పేసరికి షాక్ అయ్యావా? ఇక ఆపుతారా అని పెద్దగా అరిచి, నేను 2 ప్రాణాలు తీయటం ఏంటి? మీకైనా మెంటలా? మీరేదైనా మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చారని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. రిషి కళ్ళెర్ర చేసి, ఎవరికై మెంటల్? ఒళ్ళు కొవ్వెక్కి తాగి ఒళ్ళు తెలియకుండా నువ్వు చేసిన పని ఇప్పుడు తలుచుకున్నా నిన్నిప్పటికిప్పుడే పీక పిసికి చంపాలనిపిస్తుంది అని చీదరించుకుంటూ వెళ్ళాడు. అవని తల 2 చేతులతో పట్టుకొని కూలబడి, నేను ఒళ్ళు తెలియకుండా తాగానా? అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నేనెప్పుడు పబ్బుకి వెళ్ళలేదు. అలాంటిది నేను తాగానంటాడేంటి? నిజానిజాలు తెలుసుకోకుండా ఎందుకిలా నిందలు వేస్తున్నాడు? ముందు జరిగింది తెలుసుకొని ఏ పనైనా చెయ్యాలి. ఆయన అర్థంలేని ఆవేశానికి నా జీవితం బలైంది. నా తప్పు లేదు అని తెలిసిన తర్వాత ఆయన చేసిన పని వెనక్కి తీసుకోగలడా? ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే ఈరోజు నా జీవితం ఇలా అయ్యేది కాదు. ఆవేశం తగ్గించుకొని ఆలోచిస్తే ఎవరి వల్ల ఈ తప్పు జరిగిందనేది తెలుస్తుంది. ఈయన గారికి చెప్పటానికి ఎవ్వరూ లేరా? ఏమండి, మన రిషి 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు? మీకేమైనా చెప్పాడా? వాడున్న పరిస్థితిలో ఎక్కడికి వెళ్తున్నామని అడగలేదు సౌదామిని. అలా ఎలా అడగకుండా ఉన్నారు? కనీసం నాతో కూడా చెప్పలేదు. నీకు హెల్త్ బాలేదని నీకు చెప్పటం ఎందుకని చెప్పి ఉండడు. ఎంతో కళకళలాడుతూ ఉండాల్సిన ఇల్లు ఇప్పుడిలా బోసిపోయి ఉంది. రిషికి వచ్చిన కష్టాన్ని మనం తీర్చలేం సౌదామిని. మెల్లమెల్లగా మర్చిపోవటానికి రిషినే ట్రై చేయాలి. అందుకే కదండి రిషి ముందు మనమేం మాట్లాడటం లేదు.
ఈ బాధ నుంచి తొందరగానే కోలుకుంటాడు కానీ నువ్వు ఎక్కువగా ఆలోచించి ఇంకా హెల్త్ పాడు చేసుకోకు అని అన్నారు. నాకేమైందండి? జరిగేవన్నీ చూడమని దేవుడు నన్నిక్కడే ఉంచాడు. మామయ్య, అత్తయ్య ఏమైనా కాల్ చేశారా అని అడిగింది సౌదామిని. చేశారు సౌదామిని, ఇద్దరూ బాగానే ఉన్నారు అంట. రావటానికి ఇంకొక 10-15 రోజులు పడుతుందని చెప్పారు. అత్తయ్య మావయ్య తీర్థయాత్రలకు వెళ్ళటం వల్ల జరిగింది మర్చిపోయి కొంచెం ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ప్రశాంతత గురించి తర్వాత మాట్లాడదాం గాని, నీ గురించి నువ్వు అసలు పట్టించుకుంటున్నావా? నీకేమైందండి? నాకేమైందండి? నేను బానే ఉన్నాను. మన రిషిని తలుచుకుంటేనే బాధ వేస్తుందండి. నాకు బాధగానే ఉంది సౌదామిని. కానీ ఏం చేస్తాం? మన చేతుల్లో ఏముంది? ఆ దేవుడు ఎలా రాసిపెడితే అలా జరుగుతుంది. అంతే కదా అని అన్నారు. ఆ దేవుడు చేసిన పని కాదండి. ఒక రాక్షసి చేసిన పని వల్ల మనకింత బాధ మిగిలింది. రిషి ఆ సంఘటన జరిగిన తర్వాత సరిగ్గా తినటం కానీ, నిద్రపోవటం గాని చూసారా? ఎంతో కళకళలాడుతూ ఉండాల్సిన ఇల్లు ఆ రాక్షసి వల్లే కదండీ ఇలా ఉంది. మన కుటుంబం ఇంతలా బాధపడటానికి కారణమైన దాని గురించి తెలుసుకోవాలి. మన రిషి కూడా తన గురించే వెతుకుతున్నాడు. అది కనిపిస్తే మాత్రం తనను ఊరికే వదలడు. సౌదామిని తను మాత్రం కావాలని చేసిందా ఏంటి? తప్పతాగి అర్ధరాత్రి కారు డ్రైవ్ చేసుకుంటూ రావటం తప్పు కదా? కాదు అంటారా చెప్పండి? తప్పే, నేను కాదను అని అనటం లేదు. కానీ రిషి అంత బాధలో తనని ఎలా వెతుకుతాడు? వెతుకుతాడండి. తనకు శిక్ష వేసేదాకా ఊరుకోడు. మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా చూడాలి కదా! లేకపోతే మనలా వేరే వాళ్ళు బాధపడాల్సొస్తుంది. తనని వెతకటానికే వెళ్ళి ఉంటాడు. వస్తాడులే. ఒకసారి ఫోన్ చేయండి. ఎక్కడున్నాడో తెలుస్తుంది. సరే చేస్తానుండని రిషికి కాల్ చేశాడు జగపతి. అవని మీద అరిచి వెళ్ళిన రిషి రూముకి వెళ్ళి కోపంగా తను చేసింది ఒప్పుకుంటుందనుకుంటే అస్సలు ఒప్పుకోవటం లేదు. నేను ఊరుకుంటానా? ఎలాగైనా తన నోటితో నిజం చెప్పించి పోలీసులకు పట్టించాలి. ఇలాంటి వాళ్ళు బయట ఉంటే ఎంతమంది ప్రాణాలు తీస్తారని కోపంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ తీసి చూసి, డాడీ చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత ఫోన్ చేయలేదు కదా, అదే ఫోన్ చేస్తున్నట్లు ఉన్నారు అని ఫోన్ ఆన్ చేసి డాడీ అని పిలిచాడు. రిషి, ఏమైపోయావు? 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు? సారీ డాడీ, ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే చేశారు. నేను నానమ్మ వాళ్ళ ఊరు వచ్చాను. నానమ్మ వాళ్ళు లేకపోతే అక్కడికి ఎందుకు వెళ్ళావు రిషి? 4 రోజులు ఇక్కడ ఉండాలనిపించింది, అందుకే వచ్చాను డాడీ. అందరిలో ఉంటే బాధను మర్చిపోవచ్చు కానీ ఇలా దూరంగా ఉంటే ఇంకా బాధ ఎక్కువ అవుతుంది కదా. ఇంకా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే బాధ తగ్గటం కాదు ఇంకా ఎక్కువ అవుతుంది కదా రిషి. లేదు డాడీ, నేనేమీ బాధపడటం లేదు. నాకిక్కడ బాగుంది. సౌదామిని ఫోన్ తీసుకొని, నానా రిషి, మమ్మల్ని కూడా రమ్మంటావా? అందరం కలిసి కొన్ని రోజులు అక్కడే ఉందాం. నేను లేకుండా, డాడీ లేకుండా ఆఫీస్ ఎలా మమ్మీ? అయితే మీ డాడీ ఇక్కడుంటారు, నేను నీ దగ్గరకు వస్తాను అని అడిగింది సౌదామి. మమ్మీ, డాడీని వదిలి మీరు వస్తారా? మీరు లేకపోతే డాడీకి ఇబ్బంది అవుతుంది కదా అని అన్నాడు. నేను ఉంటానులే రిషి, మమ్మీని నేను పంపిస్తానన్నాడు ఆనందరావు. అవసరమైతే మమ్మీని రమ్మని నేను చెప్తాలే డాడీ, ఇప్పుడు అవసరం లేదు. అసలు ఏమైనా తింటున్నావా లేక అలానే బాధపడుతూ పడుకుంటున్నావా అని అడిగింది సౌదామి. నా ప్రాణం అనుకున్న తనని, నాకు దూరం చేసిన తనని ఏం చేయకుండా నాకు ఎలా నిద్ర పడుతుంది మమ్మీ? తను ఎవరో ఎక్కడ ఉంటుందో తెలిసిందా రిషి? రిషి రూమ్ దగ్గర కుంటుతూ అవని రావటం చూసి, ఆ విషయాలన్నీ నేను తర్వాత మాట్లాడతాను మమ్మీ, మీ టైంకి తిని టాబ్లెట్లు వేసుకుంటూ ఉండండి. నువ్వు అక్కడ ఎలా ఉన్నావు అని బాధ ఉంటుంది కదా రిషి. మమ్మీ, నేనేమీ ఆలోచించటం లేదు, బాగానే ఉన్నాను. రేపు ఉదయం కాల్ చేస్తానని ఫోన్ పెట్టేశాడు. రిషి రూమ్ బయట నిలబడి ఉన్న అవనిని చూసి ఏంటి అని సీరియస్గా అడిగాడు. నేను చేసిన తప్పేంటో మీరు చెప్పకపోతే ఆలోచించి పిచ్చి పట్టేలా ఉంది అని అన్నది అవని. అవునా, మరీ మంచిది. తీసుకువెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. నీ వల్ల ఇంకొక ప్రాణం పోకుండా ఉంటుంది. ఇంకొకసారి నా వల్ల ప్రాణం పోయిందంటే ఊరుకోను రిషి గారు, నేను అసలు అలాంటి దాన్ని కాను. నువ్వు అరిచి గీ పెట్టినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు మాసిపోదు కదా. నిన్నెలా నమ్మించాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు. సరే, నేను తప్పు చేశానంటున్నారు కదా, పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి అప్పగించండి. వాళ్లే నేను తప్పు చేశానో లేదో తెలుస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాక్ష్యాలు లేవని తప్పించుకోవాలని చూస్తున్నావా? నేనేమైనా చేస్తేనే కదా సాక్ష్యాలు ఉండటానికి. నన్ను విసిగించకుండా వెళ్ళు అని కోపంగా అరిచాడు. మీరేం చెప్పకుండా నన్ను విసిగిస్తూ నన్ను వెళ్ళమంటారేంటి? నీకు ఇలా చెప్తే కాదే అంటూ మెడ పట్టుకొని బయటికి నెట్టాడు రిషి. రిషి నెట్టగానే అవని
వెళ్ళి కింద పడింది. రిషి చూసి కూడా దడేలమంటూ డోర్ వేశాడు. రిషి అలా వేయటంతో ఏడుస్తూ అక్కడే కూర్చుంది అవని. ఈ మనిషికి అసలు జాలనేది లేదా? ఎన్నిసార్లు అడిగినా అసలు విషయం ఏమిటో చెప్పకుండా ఇదేదో అంటాడు. నేను మనుషులను చంపటం ఏంటో, ఈ మనిషి ఎవరిని చూసి ఎవరనుకున్నాడు? ఇంత మొండిగా ఉండి నేను చెప్పేది వినటం లేదు. రమ్యని అడుగుదామంటే ఫోన్ లేదు. రమ్య నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇతన్ని ఎలా నమ్మించాలని గోడకు అనుకొని కూర్చుంది. ఉదయం నుంచి కడుపులో ఏమీ లేదు. ఒళ్ళంతా నొప్పులు. ఓ పక్క కాలికి తగిలిన దెబ్బ నొప్పి పుడుతుంది. కళ్ళు సరిగా కనిపించటం లేదు. అలాగే కూర్చొని కళ్ళు మూసుకుంది. అవని భోజనం చేద్దురా అని సావిత్రి పిలిచిన అవని ఫోన్ చూస్తూ సోఫాలో అలాగే కూర్చొని ఉంటే సావిత్రిని భోజనం కలిపి తీసుకొచ్చి ఫోన్ చూస్తూ కూర్చుంటే ఆకలి తెలియదు కదా నీకంటూ నోట్లో పెట్టింది. నువ్వు పిల్లగానే నేను వస్తే నువ్వు నాకు ఇలా తినిపిస్తావా మమ్మీ అని అన్నది అవని. ఇప్పుడు నేను తినిపిస్తాను. సరే, రేపు పెళ్ళైతే ఎవరు తినిపిస్తారే అని అడిగింది సావిత్రి. పెళ్ళైన తర్వాత మా ఆయన ఉంటాడు కదా, ఆయన తినిపిస్తాడులే మమ్మీ అని నవ్వింది. అలాంటి వాడు రావాలి కదా అవని. నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునేవాడే వస్తాడులే మమ్మీ అన్నది అవని. అదంతా అవనికి గుర్తుకు వచ్చి బాధతో ఏడుపు వచ్చింది. పైకి లేచి ఓపిక లేక అలా అని ముడుచుకొని పడుకుంది. రూమ్లో ఉన్న రిషి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. చూడటానికి మాత్రం చాలా అమాయకంగా కనిపిస్తుంది. కానీ అమాయకురాలు మాత్రం కాదు. తను నిజంగా అమాయకురాలైతే తనేం చేసిందో చెప్పేది. ఎంత అడిగినా చెప్పడం లేదంటే తెలుస్తుంది కదా తనకు అసలు మనసు అనేదే లేదని. తన మీద జాలి పడితే తను చేసిన తప్పు అసలు ఒప్పుకోదు. తనతో ఇలానే ఉండాలని చైర్లో కూర్చొని నిన్ను నా నుంచి దూరం చేసిన తనని వదలన అని అనుకున్నాడు. శంకర్ హాల్లో కూర్చొని టీవీ చూస్తుంటే పార్వతి వచ్చి పక్కన కూర్చొని రాత్రి ఎలాంటి ఆటంకం లేకుండా పెళ్లి జరిగినట్లయితే ఈ ఇంటికి కోడలు వచ్చేది. అవును పార్వతి, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అతను అంత ధైర్యంగా అలా వచ్చి తాళి కట్టాడంటే అవనికి అతను ముందే తెలిసి ఉంటుంది. తెలియకుండా అలా ఎలా వచ్చి తాళి కడతాడండి? ముకుంద వాళ్ళు అతను ఎవరో తెలియదని చెప్తున్నారు కదా పార్వతి. కూతురు బయటికి వెళ్ళి ఏం చేస్తుందో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుందండి? నిజమేమిటనేది తెలియకుండా మనమేమీ అనకూడదు కదా పార్వతి. ఇంకా తెలిసేదేముంది? తాళి కట్టి తీసుకువెళ్ళాడు కదా, ఇక వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు అని కౌశల్కి కూడా చెప్పండి పదే పదే వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని. కౌశల్కి అవని అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా పార్వతి. ఇప్పుడు వాళ్ళ విషయంలో కల్పించుకోవద్దు అంటే కౌశల్ ఏమంటాడు? ఇష్టమనే కదా, కానీ కట్నం లేకుండా కౌశల్తో పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు తన మెడలో ఎవరో తాళి కట్టి తీసుకువెళ్ళాడు. ఇక తనని గురించి ఆలోచించటం ఏంటి? కౌశల్ వచ్చి ఇష్టం లేకుండా తాళి కడితే పెళ్ళి ఎలా అవుతుంది మమ్మీ? అదేంటి కౌశల్ అలా అంటావు? తను తిరిగి వస్తే పెళ్లి చేసుకుంటావా? అవని తిరిగి వస్తే తను మన ఇంటి కోడలే మమ్మీ. కౌశల్, మతుండే మాట్లాడుతున్నావా? పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఏంటి? అంతా తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి మమ్మీ? నువ్వు ఇష్టపడ్డావనే ఒక్క కారణంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు పెళ్ళైన తనని పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? డాడీ, మీరైనా మమ్మీకి చెప్పండి. మమ్మీ అనేది కూడా నిజమే కదా కౌశల్. తనకు పెళ్ళైపోయింది. నువ్వెలా తనని పెళ్లి చేసుకుంటావు? తన గురించి ఆలోచించటం మానేసి రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళు. పనిలో పడితే అన్నీ మర్చిపోతావు. డాడీ, మీరు కూడా మమ్మీలానే మాట్లాడుతున్నారేంటి? అవనికి ఇష్టం లేకుండా బలవంతంగా తాళి కట్టి తీసుకువెళ్ళాడా? ఆంటీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఈ టైంలో వాళ్ళకి నా హెల్ప్ అవసరం. అందుకే ఆఫీస్కి కొన్ని రోజులు లీవ్ పెట్టాను. నీకు మా మాట కన్నా వాళ్ళకి హెల్ప్ చేయటం ముఖ్యమా కౌశల్? మీరు ఇలా అంటే నేనేమి చేయలేను మమ్మీ. అవని వచ్చేదాకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాదే. ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని వెళ్ళాడు. చూసారా, మన మాట అంటే అసలు లెక్కలేదు. అవని తిరిగి వచ్చినా ఈ ఇంటికి కోడలుగా వచ్చే అర్హత తనకు లేదు. నా మాట కాదని కౌశల్ ఏమైనా చేస్తే నా శవం చూస్తాడని చెప్పండి అని పార్వతి వెళ్ళింది. వీళ్ళిద్దరి మధ్య నేను చచ్చిపోతున్నాను అని శంకర్ బయటికి వెళ్ళాడు. సావిత్రి ఇలా ఏడుస్తూ పడుకుంటే అవని తిరిగి వస్తుందా? లే, కొంచెం తిను అని ముకుందం భోజనం తీసుకొచ్చాడు. మన అవని ఎవరికి ఎలాంటి హాని చేయదు కదండి. అలాంటిది తనకి ఇలా ఎందుకు జరిగింది? అసలే ఒక గండం నుంచి ఇప్పుడే బయటపడింది అనుకుంటే మళ్ళీ ఇలా జరిగింది ఏంటండి? అవని ఇప్పుడు ఎలా ఉందో ఏమో అని బాధపడుతూ అన్నారు.
స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.